టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి 2,700 కోట్ల రూపాయల మేర బకాయిలను చెల్లించకపోవడంతో ఇవాల్టి నుంచి సమ్మెబాట పట్టాయి నెట్వర్క్ ఆసుపత్రులు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో దశలవారీ పోరాటం నుండి సమ్మెలోకి వెళ్తున్నామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రి అసోసియేషన్ ఆశా ప్రతినిధులు కరాఖండిగా చెప్పారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించే ఆరోగ్యశ్రీ పథకం విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏడాది నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పథకం వైద్య సేవలను ఎన్టీఆర్ వైద్య సేవల నెట్వర్క్ ఆసుపత్రులు ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేస్తున్నాయి. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణితో ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల బతుకు భారమైంది. అందుకే ఈ రోజు నుండి ఎన్టీఆర్ వైద్య సేవలను నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆశా ప్రకటించింది. నెట్వర్క్ ఆసుపత్రులకు ఇప్పటివరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుండి రావాల్సిన బకాయిలు సుమారు 2,700 కోట్ల రూపాయల పైనే ఉన్నాయి. తమ బకాయిల విడుదల కోసం కూటమి ప్రభుత్వ పెద్దలను కలిసి ఎన్నిసార్లు విన్నవించినా అదిగో చూస్తాం ఇదిగో చేస్తామని చెబుతున్నారే తప్ప ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ కనిపించడం లేదని ఆశా ప్రతినిధులు అంటున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిల గురించి చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ చేతల్లో మాత్రం ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గత నెల సెప్టెంబర్ 25న సమావేశమైన ఆశా రాష్ట్ర కార్యవర్గం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించింది. దీనికి అనుగుణంగానే ఈ నెల 10 నుండి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద అందించే వైద్య సేవలను నిలిపివేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించిన ఆశా కార్యవర్గం ప్రభుత్వ పెద్దలకు, ట్రస్టు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ పరిష్కారం కనిపించలేదు. దీంతో ఇవాల్టి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవల్ని నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేస్తున్నట్లు ఆశా ప్రకటించింది. అయితే ఈ ఆందోళన కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు ఆశా ప్రతినిధులు. అలాగే కష్టకాలంలో తమకు ప్రజలు అండగా నిలవాలని పత్రికా ప్రకటన ద్వారా వారు కోరారు. అయితే ఆశా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సమ్మెను విరమించాలని, నెట్వర్క్ ఆసుపత్రుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి సత్యకుమార్ కోరారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెకు వెళ్లటం ఈ సంవత్సరంలోనే ఇది రెండోసారి. గతంలో కూడా సమ్మె నోటీస్ ఇచ్చిన పరిస్థితుల్లో 300 కోట్ల రూపాయలు విడుదల చేసింది కూటమి సర్కార్. నాటి నుండి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఆందోళన చేసిన సమయంలో కూటమి సర్కార్ కొంతమేర బకాయిలు విడుదల చేసి చేతులు దులుపుకుంటుంది తప్ప కనీసం తమ సమస్యల పరిష్కారానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదని, కంటి తుడుపు చర్యలకు స్వస్తి పలికి బకాయిలు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వానికి ఆశా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.